వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఈజ్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సార్ మ్యూట్లో ఉంది సార్ మీ వాయిస్. నమస్కారం విజయ. గుడ్ మార్నింగ్. శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. అయితే చూద్దాం సార్, వెలుగులో చూసినట్టయితే బీసీ కోటాపై సుప్రీంలో నేడు పిటిషన్ అని కూడా ఒక వార్త చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేయనున్న ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లు సింఘ్వి దేవాతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లనున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. అయితే ఇది మళ్ళీ బీసీ కోటాపై అయితే సుప్రీంకోర్టులో మళ్ళీ నేడు పిటిషన్ వేస్తున్నట్లు కూడా ఒక వార్త చూస్తున్నాం. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందంటారు? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది మరొకసారి కొరివితో తలపోకూడదు అంటుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఎక్కడైతే జియో నెంబర్ 9 కొట్టేసినందుకు 50% రిజర్వేషన్లు మించి ఇస్తున్నారు. అది పనికిరాదు, అది చట్ట ప్రకారం చెల్లదు కనుక మీరు చట్టం చేసినేమో అక్కడ బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి, చట్టం కాలేదు. అట్లాగే ఇక్కడికి వచ్చేకల్లా ఆర్డినెన్స్ కాలేదు. 50% దాటకుండా చేసుకోమని హైకోర్టు మళ్ళీ వివరణాత్మకంగా తీర్పు ఇచ్చింది మొన్ననే. యాక్చువల్గా మొదట్లో జియో నెంబర్ 9 స్టే, లేకుంటే ఎలక్షన్లో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ స్టే ఇచ్చింది అంతే తప్ప ఎలక్షన్ మొత్తం ఆపమాలే కదా, ఆ నోటిఫికేషన్ స్టే ఇచ్చింది. తర్వాత వివరంగా అర్ధరాత్రి ఆర్డర్ ఇష్యూ చేసింది ఏంటంటే మీరు 50% లోపు రిజర్వేషన్ లోబడి మీరు ఎన్నికలు చేసుకోవచ్చు, మిగతాదంతా జియో నెంబర్ 9 చెల్లకుండా పోయింది కనుక మిగతా ఎలక్షన్లు ఆపాల్సిన అవసరం లేదని కూడా తీర్పు రాసింది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంది? ఎక్కడైతే గొడ్డలి పట్టుకొని కూర్చున్నారో, ఎక్కడైతే వేటు వేయడానికి కూర్చున్నారో అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. సమస్య ఏంటంటే గొర్రె కషాయ వాడిని అమ్మినట్టు వీళ్ళు సుప్రీంకోర్టు పోతే ఏమైతే సుప్రీంకోర్టు తాను ఇచ్చిన ఆర్డర్ అయితే తను కాదనలేదు కదా. 50% ఆర్డర్ ప్రకారమే కదా గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహారు అన్ని రకరకాల ఎన్నికలు రద్దయినాయి, లేకపోతే అయిపోయినాయి చూసినాం కదా మనం. ఎన్నికలు అయిన తర్వాత రద్దయినాయి పదవులు. సుప్రీంకోర్టే ఇట్లాంటి 4-5 తీర్పులు ఉండగా అక్కడికే వెళ్ళి ఈ జియో నెంబర్ 9 చెల్తుందని ఎట్లా వాదిస్తారు నాకు అర్థం కాలేదు. అందుకనే వీళ్ళు మరిన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అడ్వకేట్ల పేరు మీద. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, లక్షలు కూడా, గంటకు 1,00,000, 2 లక్షలు తీసుకునే 10 లక్షలు తీసుకునే అడ్వకేట్లను పెట్టుకొని వాదిస్తే లాభం లేదంటారు. నేను నాలాంటి అడ్వకేట్ని పెట్టుకున్న కేసులో పస ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎంత పెద్ద అడ్వకేట్ని తీసుకొచ్చినా అది సక్సెస్ కాదు. ఉదాహరణ చెప్తాను. ఎంత మంచి స్టార్ని పెట్టినా సినిమా కథలో బలం ఉంటే అప్పుడు ఆల్రెడీ సక్సెస్ అవుతుంది. మామూలు చిన్న హీరోతో పెట్టుకొని మన సినిమా తీసిన బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందుకని ఏమంటాను అంటే ఎంత పెద్ద హీరోని పెట్టినా కథలో బలం లేదనుకోండి అది పోతుంది కదా, ఫ్లాప్ అవుతుంది కదా. ఇది అంతే అంటున్నాను. ఎంత పెద్ద అడ్వకేట్లు పెట్టుకున్నా బేస్ లైన్ సరిగ్గా లేదు వీళ్ళది. 50% రిజర్వేషన్ దాటకుండా, అంటే ప్రతి ప్రాణంబు దక్క అని సతీ సావిత్రి సినిమాలో మనకు యమధర్మరాజు అన్నట్టు ఇది ఒక్కటి తప్ప మీరైతే చేసుకోమంటున్నారు కదా. అది కాకుండా 42% తప్పనిసరి చేస్తామని సుప్రీంకోర్టు దాకా పోయి మళ్ళీ ఒకసారి మొట్టకాయలు కొట్టించుకొని ఇప్పుడు ఏంటంటే మేము చేద్దాం అనుకున్నాం, కాలేదు, అన్ని ప్రయత్నాలు చేసినాము, అది కాలేదు అనిపించుకొని రావడానికే చేస్తున్నారు నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆర్డర్ పోవాలంటే ఒక పరిష్కారం, పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలి, అది తమిళనాడు లాగా 9th షెడ్యూల్ పెట్టాలి, చేయాలి ఒకటి. రెండోది సుప్రీంకోర్టు స్వయంగా 10 సార్లు, అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న గవయ్య గారు కాదు, అంతకు ముందున్న జడ్జిలు కూడా ఏమన్నారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా, చట్టాలు చేసే అధికారం మాకు లేదు, మీరు చట్టాలు చేయండి, ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే చెల్లుతాయి, రాజ్యాంగ స్ఫూర్తికి దాటకుండా ఉంటుంది చెల్లుతాయి అన్నారు కదా. అటువంటి అప్పుడు అది విడిచిపెట్టి చట్టం చేస్తే ఎవడొద్దన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కేంద్రంలో అధికారంలో గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉంటున్నాయి. అంటే ఈ రెండు జాతీయ పార్టీలు అనుకుంటే ఇవాళ మనకు చట్టం రావడానికి మంచి అవకాశం ఉంది కదా. మీరు చట్టం చేసుకోండి, 50% లోబడి కాదు 70% ఇస్తామని చట్టం చేయడం ఎవరొద్దు అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఈ రెండు పార్టీలు 2010లో వస్తే ఆ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు 50% మన సీలింగ్ క్యాబ్ అనేది వస్తే అప్పటి నుంచి 4 ఏళ్ళు ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 11 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది. వీళ్ళు చేయదలుచుకుని చేయొచ్చు కదా. అంటే చేయడం ఇష్టం లేక ఇవన్నీ బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటూ ఈ నాటకం ఆడుతున్నారు. ప్రాంతీయ పార్టీకి పెద్దగా అధికారం ఏముంది? అక్కడికి పోతే మీరు చేస్తామన్న హామీ మీది, అమలు మాది ఎందుకు అవుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితి 42% చేస్తామని వీళ్ళు జిద్దుతో ముందరపోతున్నారు. ఈ ఎన్నికలు ఇంకా వాయిదా పడుతూనే ఉంటాయి. హైకోర్టు అన్నట్టు 42 కాదు, అదే 25% తోని మనకు ఎన్నికలకు పోతే బీసీలకు 25%,
SC ST కలిసి 25% ఉంది. ఈ లోపు 50% లోపు మీరు కనుక చేయదలుచుకుంటే చేయండి, ఎలక్షన్లు ఆపకండి అని కూడా హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద పోతుందంటే కొరివితో తలగొక్కున్నట్లే. సుప్రీంకోర్టు పోయి మేము ఇచ్చిన ఆర్డర్ని మీరు దాటి జీవో నెంబర్ 9 ఎట్లా ఇష్యూ చేస్తారో అని అనిపించుకొని కేసు కొట్టివేయించబడుకొని కొట్టివేయబడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ మొదటి నాటకం మొదలు పెడతారు. ఇది ఒక పెద్ద డ్రామా ఆడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల మీద డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. దానికి సహకరిస్తున్నది, దానికి వత్తాసు పలుకుతున్నది. అసెంబ్లీ సాక్షిగా బిల్లులు ప్రవేశపెడతారు, ఆమోదిస్తారు. అక్కడికి పోయేమో నోరు మాట్లాడేది నొసలు ఎక్కిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర బిల్లు ఉన్నది, చేస్తే ఎవరో వద్దన్నారా? కావాలని అందరికి ఇష్టమే. అందరూ శాఖాలే రొయ్యల గంప మాయమవుతుంది. దీన్ని బట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇది కాదని నేను అంటాను. రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్కు నేడు నోటిఫికేషన్. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ. ఎన్కోరోల్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ల సమర్పణకు అవకాశం. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు విత్డ్రా డ్రాకు ఛాన్సు, వచ్చే నెల 11న ఎలక్షన్స్, 14న రిజల్ట్. అంటే ఏ పార్టీకి అసలు పట్టం కట్టబోతున్నారు? అంటే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏ పార్టీ రాబోతుందంటారు రామ్మోహన్ రావు గారు? ఇంత వివరంగా ఇప్పుడు మొదలు చెప్పలేం, కానీ 2 పార్టీలు మోహరించినాయి. 3వ పార్టీ ఇంకా రావాల్సింది, అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. నిన్ననే కేంద్ర మన బీజేపీ పార్టీ అత్యున్నత సమావేశం జరిగింది. కేవలం బీహార్ ఎన్నికల గురించి మాట్లాడి వాళ్ళు ఈ జూబ్లీహిల్స్ బీజేపీ పార్టీ అభ్యర్థిని తేల్చలేదు. ఇంకా సునీత గారేమో మాగంటి సునీత గారేమో మాగంటి గోపీనాథ్ గారు సతీమణి, ఆమె బీఆర్ఎస్ నుంచి, ఇటు పక్కన మనకు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా హోరాహోరే ఉన్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా అతను ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు 50,000 పైగా ఓట్లు సంపాదించుకున్నారు. రెండోసారి గెలిచారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గారు మొదటి గెలిచారు 2014. 18-23లోనే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు. ఈ రకంగా చూసుకుంటే ఇద్దరు సమానంగా పోరాడుతున్నారు. ఒక సెంటిమెంట్ అభివృద్ధి, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి అనే వాళ్ళు అటు పక్కన గోపీనాథ్ గారి భార్య. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తన 47 ఫ్లైఓవర్లు కట్టామని, హైదరాబాద్ డెవలప్ చేశామని, ఇక ముందు కూడా హైదరాబాద్ లో మేమే డెవలప్ చేస్తామని, అందుకని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ప్రదాకా రాలేదని, ఏది మొన్నటి 2023 ఎన్నికల్లో కనుక మేమే కలుస్తామని వాళ్ళు ధీమాతున్నారు. ఇటు పక్కన ఎంఐఎం అభ్యర్థిగా గతంలో ఎక్కువ ఓట్లు సంపాదించుకొని ఉన్నాను నేను కనుక నాకే వస్తుందని చెప్పి ఇటు పక్కన ఉన్నారు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నట్టు లెక్క. దాన్ని బట్టి మనకి ఎంఐఎం కూడా కొంత మన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఏడ్చి ఎక్కువనే ఉందని నేను అంటున్నాను. ఇద్దరి మధ్యన హోరాహోరీ పోటీ ఉంటది. గతంలో మెజార్టీలు చూసుకుంటే అమ్మ విజయ మొదటిసారి 16,000తోని 9,000తో గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు, మళ్ళీ తర్వాత లాస్ట్ కి వచ్చేందుకు 16,000 చిల్లర. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, దీనిపై ఏమంటారు అసలు? అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. 6 పేర్లు ఉండే. నిన్ననే మన రామచంద్రరావు గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లతో పైకి పంపారు. దీపక్ రెడ్డికి ఇంకో ఇద్దరిని. వాటిని సెటిల్ చేయలే. ఇంకా నామినేషన్ రివార్డింగ్ మొదలవుతున్నాయి కదా, టైం ఉంది కదా. దాంతో 21 దాకా టైం ఉంది కనుక నామినేషన్లకు ఈ లోపు చేస్తుండొచ్చు. కానీ ఆటల వారటి పనులాగా బీజేపీ కొంచెం పుంజుకుంది. గతంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పుంజుకున్నది కొంత. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉంటుంది కనుక కిషన్ రెడ్డి గారు కూడా ఓ రకంగా ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. అంతేందుకు అన్ని పార్టీలకు చావోరేపోయింది అంటున్నాడు. ఒకటి సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ సీట్ గతంలో కోల్పోయింది. కంటోన్మెంట్ లాస్య మరణం వల్ల అక్కడ వచ్చిన ఉప ఎన్నికల్లో మొదట్లో కనుక కాంగ్రెస్ పార్టీకి ఫ్లెచ్చింగ్ ఉండే. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చింది కదా, ఎట్లాగో అధికారం అయితే మరి బీఆర్ఎస్ కి రాదు కదా, ఉన్న అధికారం ఉన్న కాంగ్రెస్ కి వేయడం కరెక్ట్ అనుకుని వేశారు. అక్కడ సెంటిమెంట్ పనిచేయలేదు. ఇక్కడ మనకు సెంటిమెంట్ పనిచేస్తుందా, లేకపోతే ఒకసారి హైదరాబాద్ మొత్తంలో ఇంతవరకు ఇది మనకు 24 సీట్లలో 1 సీటు కూడా లేదు కదా, అది బీజేపీకి 7 సీట్లు ఎంఐఎంకి ఉన్నాయి కనుక మాకు ఒక ఖాతా ఏర్పాటు బాగుంటది కదా అని చెప్పి గతంలో మన కంటోన్మెంట్లు ఏర్పాటు చేసుకున్నట్టు ఇక్కడ కూడా హైదరాబాద్ 15 నియోజకవర్గాలలో హైదరాబాద్ జిల్లా లెక్క పెడితే అందులో మాకు లేదు కదా అని ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చూద్దాం అనుకుంటాం, చెప్పలేము. కనుక ఈ 2 పార్టీల మధ్యన గట్టి పోటీ ఉంటది అనుకుంటున్నాను. బీజేపీ వచ్చి బీజేపీ ఏ ఓట్లు తీసుకుంటుంది అనే దాన్ని బట్టి కూడా వీళ్ళకి గెలుపోవటంలు ఉంటాయి. ముఖ్యంగా ఎంఐఎం 1,15,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. అవి అన్ని ఎంఐఎం కొడతాయని ముచ్చట్లేదు. బీజేపీ రామచంద్రరావు గారు కూడా ఏమంటున్నారు, ముస్లిం ఓట్లన్నీ ఏకమొత్తంగా కాంగ్రెస్ కి ఎందుకు పడతాయి అంటాము, ఎంఐఎం కి ఎందుకు పడతాయి, మాకు వేస్తారు, ముస్లింలలో మాకు కూడా వేసే వాళ్ళు ఉన్నారు ఓట్లు అని చెప్పి
రామచంద్రరావు గారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే జూబిలీహిల్స్ మన నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే అటు ఆకాశ హార్మాలు ఉంటాయి, ఇటు పక్కన పూరి గుడిసెలు, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి కనుక పేదలు ఓట్లేస్తున్నారు. ముఖ్యంగా పేదలు తమకు అందుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా, సంక్షేమ పథకాలు అందినాయా అందలేదా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేవా, వీటి మీద తమ వ్యక్తిగత జీవితంలో తమ జీవితాన్ని మనం మార్చినాయా, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది వచ్చి అనే దాని మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అనుకూలత ఉందా తేల్చది. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అక్కడ కొంత అభివృద్ధి చేసింది కనుక ఆ అభివృద్ధిని చూసుకొని ఓటేస్తారా అనేది రెండు అంశాల మీదనే పోటీ జరుగుతుంది అనుకుంటాను. మిగతా అంశాలు పెద్ద ప్రభావం చూపించవు. సెంటిమెంట్ ఒకటి, అభివృద్ధి ఒకటి మన బీఆర్ఎస్ ఆయుధాలుగా ఉంటే, ఇటు పక్క 2 ఏళ్లు మేము చేసిన ప్రభుత్వంలో చేసిన మేలేమిటి అవన్నీ వీళ్ళు చూపించుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. మూడోది మిగతా బీజేపీ మాత్రం ఈ రెండింటి మధ్యన పోరాడాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని ఓట్లు తీసుకుంటారనే దాన్ని బట్టి మెజారిటీ ఉంటుంది. నా ఉద్దేశం అయితే అమ్మా 5,000 దాటకపోవచ్చు ఎవరి మెజారిటీ అయినా సరే. రేపు పొద్దున గెలిచేవారి మెజారిటీ 5,000 కట్టేట్టుగా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. రైట్, మరొక వార్త చూద్దాం. రామ్మోహన్ రావు గారు, ఏపీ న్యూస్ చూసుకున్నట్టయితే తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు, నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్టు, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర, ఇదేమీ సాధారణ వ్యవహారం కాదు, ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలు చూస్తున్నారు, తప్పుడు ప్రచారం చేసే ఎవరిని వదిలిపెట్టం, ఆయన కాపాడుతామనుకుంటే భ్రమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి చేసినట్టు తెలిసింది. అంటే తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? మ్యూట్లో ఉంది రామ్మోహన్ రావు గారు. ఈ ములకల చెరువు నకిలీ మధ్య కేసు ఏదైతుందో దీన్ని మేమే పట్టుకున్నాం కదా. అధికార పార్టీ అధికారంలో ఉండి కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తున్నాను తర్వాత జరిగింది అనుకోండి. వాళ్ళు అంతకుముందు పార్టీలే ఉండే, కుంభకోణాలు చేసే వాళ్ళకి పార్టీలో ఉండే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వస్తారు, అక్కడ కీలక స్థానం వహించే ప్రయత్నం చేస్తారు, అధినాయకులతో ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగినంత మాత్రం అధినాయకుడు సన్నిహితం కాదు, ఫోటోలు దిగకపోతే దూరం కూడా కాదు. చూస్తున్నాం మనం చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు, దిగి దాన్ని బాగా ఫోకస్ చేసుకుంటుంటారు మేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఇద్దరిని, జయచంద్ర రెడ్డిని, జనార్దన్ రావు గారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ఈ పని చేసినాం కదా, పట్టించింది మేమే కదా దొంగలని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా నిన్ను హెచ్చరించండి కూడా. ఎందుకంటే మేము పట్టిస్తే ఆ కేసులో మేము పట్టుకుంటే మమ్మల్ని నిందించడం ఏంది, మాకు సంబంధం లేదు కదా అని మాట్లాడుతున్నారు. ఆయన 22, 23 నుంచే చేస్తున్నారు. ఈ లిక్కర్ దాన్ని అంతకుముందు విజయవాడలో బార్ దెబ్బడం, ఆ తర్వాత దాని లాస్ కావడం, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఆఫ్రికా నుంచి రాగానే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మన రిమాండ్ చేశారు. ఇంకా దీని వెనుక ఎంతమంది ఉందో తెలుస్తున్నారు. 30-40 మంది ఉన్నారు అంటున్నారు. ఇప్పటికే 12 మంది 20 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే. ఈ రకంగా చూసుకుంటే కేసు ముందుకు సాగుతుంది కదా, నష్టమైతే కాలే కదా. కనుక అసలైన వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు అనిపించినట్టు ప్రతి 4వ బాటిల్ మన వైన్ షాప్లకి ఇటువంటి నకిలీ మద్యం చేరింది. నకిలీ మద్యం ఏం లేదు, ట్యాక్స్ కట్టకుండా, ఒకటేమో చీప్ లిక్కర్ అది, రెండోది ట్యాక్స్ కట్టకుండా ఆ రేటుతోని అమ్మే మద్యం, అంటే డబ్బు మన ప్రభుత్వానికి పోదు ట్యాక్స్. కనుక ఈ రకంగా 2 రకాలుగా మోసం చేసి చెప్తున్నారు. కనుక దీని మీద ఎంత పెద్దవాడు ఉన్నా పట్టుకుంటామంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినా కనుక సమస్య లేదు, మా పార్టీకి సంబంధం ఉన్నది. వాళ్ళు జిల్లా అధ్యక్షుడు అయిండు, ఒకరేమో పార్టీలో కీలక బాధ్యతలు లేకున్నా సరే పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరించడం కనుక ఇద్దరిని సస్పెండ్ చేశాం. మిగతా ఎవరున్నా సరే దాన్ని ఊరుకునేది లేదంటున్నారు. మా తమ్ముడు మావాడైనా పేకాటే అన్నట్టు మావాడు తమ్ముడు చేసిన ధర్మమే చెప్తాను అనే ధర్మరాజు బలిస్తున్నారు. ఈ లిక్కర్ కుంభకోణం నా ఉద్దేశం ఏంటంటే ఇదేమో నకిలీ మద్యం. అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించబడ్డది, లేకుంటే ఆ పార్టీ చేసినప్పుడు చేసిన దాని మీద అదేమో పూర్తిగా డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు బదిలీ అంటున్నారు. దాన్ని ఇది సిట్ వేశారు. ఇప్పుడు ములకల చెరువు కేసు మీద కూడా సిట్ వేశారు కనుక ఇది సిట్తో సరిపోద్ది అంటున్నాను. కానీ ఏదైతే గతంలో జరిగిన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాని మీద మాత్రం ఈడీ వేయాల్సిందే. ఎందుకంటే సిట్ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో మమ్మల్ని కక్ష సాధింపు చేస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది కనుక దానిలో నిజానిజాలు చేయాలంటే అదేమో ఈడీకి అప్పచెప్పాలి. ఇదేమో పూర్తిగా నకిలీ మద్య కేసు కనుక గుట్టు విప్పిండ్రు, ఇంకా విప్పాల్సిన అవసరం ఉంది. ఇంకెంతమంది దీని వెనుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెలగాట మాడింది, చెలగాట మాడుతూనే ఉంది. ఇంకా వైను, ల్యాండ్, శాండ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ నాయకులకు ప్రధాన వనరుగా మారినాయి. దోచుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేస్తున్నది. ఇసుక వ్యాపారం కూడా, ఇసుకలో కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకుంటున్నారు. కొందరైతే
ఇసుకలో అయితే ఫ్రీ ఇసుక అని పేరే కానీ చాలా మంది ఆ పేరు మీద దోపిడీ చేస్తున్నారనే ఒకటి వస్తున్నది. ల్యాండ్ మైన్ కూడా ఇవన్నీ కూడా ఒక రకం ప్రభుత్వానికి ఆదాయ వనరులు. వీటన్నిటి విడిచిపెట్టి కేవలం బడా నాయకులు దోచేస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది కనుక సమగ్రంగా విచారించాలి. ఇప్పుడు ములకల చెరువు లిక్కర్ కుంభకోణంలో మాత్రం పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. సిట్టు వేస్తే ఇంకా నిజానిజాలు బయటకు వస్తాయి. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. పాక్ పై ఆఫ్ఘన్ దాడి, 30 మందికి గాయాలు, 9 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి, 19 ఆఫ్ఘన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి, సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే పాక్ పై ఇది ఎందుకు జరుగుతుంది అసలు యుద్ధం? ఇవాళ మొదలైంది కాదు. యాక్చువల్ గా బ్రిటిష్ ఇండియా నుంచే ఇది వారసత్వంగా వస్తుంది. 1893లో డ్యూరాండ్ లైన్ అని చెప్పి అప్పటి బ్రిటిష్ అధికారి డ్యూరాండ్ అని మనకు గవర్నర్ జనరల్ ఉండే ఆయన ఒక సర్వే చేసి దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాను గతంలో ఉన్న మన భారత్ అంటే పాకిస్తాన్ కూడా భారత్ లో అంతర్భాగం కదా. ఒరిజినల్ చెప్పాలంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ గాంధారి దేశం అంటాం మనం. అంటే గాంధారి దేశం నుంచి మొదలుకొని ఇటు బర్మా దాకా మయన్మార్ దాకా మనదే ఉండే అఖండ భారత్ అంటున్నాం. సరే బ్రిటిష్ వాళ్ళకి వచ్చే కల్లా అటు బర్మా లేదు, మనకు బర్మా వాళ్ళ ఆధీనంలో ఉంది. కానీ ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఆధీనం లేకుండే. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్, పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కున్న మధ్య బార్డర్ వరకే వీళ్ళకి అధికారం ఉంది బ్రిటిష్ ఇండియాకు. కానీ బ్రిటిష్ ఇండియాకును అటు పక్కన బ్రిటిష్ ఎంపైర్ కును అటు పక్కన రాజుకు రహీం అని మనకు ఆఫ్ఘనిస్తాన్ రాజుకు మధ్యన పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. 2 సార్లు యుద్ధాలు జరిగినాయి. ఆ బ్రిటిష్ ఇండియా మనకు ఆఫ్ఘనిస్తాన్ రాజపాలకులకు జరిగిన యుద్ధంలో గెలుపోవడం తర్వాత కానీ ఒక ఒప్పందానికి వచ్చి డ్యూరాండ్ లైన్ అని చెప్పి ఆయన బ్రిటిష్ అధికారి పేరు మీద ఆఫ్ఘనిస్తాన్ కు మన బ్రిటిష్ ఇండియాకు మధ్య అంటే ఇప్పుడు పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్న రేఖను గీశారు. అది 1340 కిలోమీటర్ల దూరం ఉంటుంది, మైల్ ఉంటది. దాదాపు 2400 కిలోమీటర్ల దూరం ఉంటది. దీన్ని ఇటు పక్కన ఇరాకు పశ్చిమాన, తూర్పునేమో చైనా బార్డర్కి వస్తుంది. అది ఆ రేఖ గీసింది మేము ఒప్పుకోవడం లేదు, మా ప్రాంతాలు పాకిస్తాన్ లో ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి అంటుంది. మొన్న కూడా మన 2021 ముందు కూడా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేశారు. ఇప్పటికీ క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు. అంటే పాకిస్తాన్ లోని కొంత భూభాగం మాది, అటు బెలుచిస్తాన్ సగం బెలుచిస్తాన్ మాకున్నది, ఆ సగం బెలుచిస్తాన్ ఏమో పాకిస్తాన్ కున్నది. ఈ మనకు ఫక్తూన్ హిల్స్ అంటారు, అక్కడికి వచ్చాకల్లా మా భూభాగం ఇంకా లోపలికి ఉంది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కొట్లాడుతున్నది. అందుకని యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ అటువైపు, బెలూచిస్తాన్ అంతర్గత పోరాటం పాకిస్తాన్కి ఇటువైపు, పీఓకేనేమో భారత్లో చేరుతామని పీఓకే, బెలూచిస్తాన్ కూడా భారత్లో చేరుతా ఉంటుంది. మా ప్రధానమంత్రి మా మోడీ, భారత ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి అనే మాట వాళ్ళు అంటున్నారు. కనుక ఇక మిగిలిన వాళ్ళకి పంజాబ్ సింధ్ మాత్రమే ముప్పేట జాడి జరుగుతుంది మన పాకిస్తాన్ మీద. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో 10 రోజుల పర్యటనకు వచ్చారు. నిన్న కాక మొన్న మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో కలిసి మాట్లాడారు. అక్కడ ఒక అభ్యంతరం నాది ఏంటంటే మహిళా విలేకరులను అనుమతించలే ఆయన ప్రెస్ మీట్ కి. ఇది తప్పు కదా. గతంలో మన ఆఫ్ఘనిస్తాన్ తోని చాలాసార్లు నష్టపోయినాం. కాందహార్ విమానాశ్రయంలో గతంలో మనకు హైజాక్ అయిన విమానాన్ని పూచిగా చూపించి అక్కడ బందీలను పట్టుకొని వాళ్ళ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు విడిపించిన దేశం ఆఫ్ఘనిస్తాన్ కాదా? ఆఫ్ఘనిస్తాన్ చాలాసార్లు మనకు నష్టం చేసింది, తీవ్రవాదులను ప్రోత్సహించింది. పాకిస్తాన్ స్థావరాలను వాడుకొని అటు పక్కన అమెరికా రష్యాను బెదిరించి చూసాం మనం. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించాల్సింది పోయి ఇవాళ పాకిస్తాన్ తాలిబాన్లు వచ్చిన తర్వాత మనం కొంచెం ఓపిక పెట్టాం. అంతకుముందు కూడా అది అమెరికా ఆధీనంలో ఉన్నప్పుడు, అమెరికా పర్యవేక్షణ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ భవనంతో పాటు అనేక పెట్టుబడులు పెట్టాం. మరొకం చెప్పాలంటే ఫ్రీగానే. అమెరికానేమో తన స్వాతంత్రం పెట్టింది. మనం ఆఫ్ఘనిస్తాన్ లో మనం చేసిన సేవలు ఏవైతున్నాయో పార్లమెంట్ భవనంతో పాటు రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ కట్టించడం 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినాం. ఆ 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా మనం అక్కడ ఏం ఆశించలేము. కానీ తాలిబాన్లు వచ్చిన తర్వాత కొంత దూరంగా ఉన్నా కూడా తాలిబాన్ల ప్రభుత్వం కూడా మనతో సఖ్యతగా ఉండడం, పాకిస్తాన్ తో వ్యతిరేకంగా ఉండడం, ఒకటి శత్రువు మిత్రుడు అన్నట్టు మనం వాళ్ళ పాకిస్తాన్ వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పనిని సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తో అంటే శాశ్వత శత్రువులు రాజకీయాలు, శాశ్వత మిత్రులు ఉండాలంటే భౌగోళికంగా కూడా జియో పాలిటిక్స్ లో భాగంగా మనకు ఆఫ్ఘనిస్తాన్ తో అవసరం లేదు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనం వెళ్ళాలంటే పీఓకేని స్వాధీనం చేసుకుంటే డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళొచ్చు. చాబహార్ పోర్ట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, మనకు ఇరాన్ లో కడుతున్నాం మనం. ఈ పాకిస్తాన్ ద్వారా రేపు చమురు ఆపేస్తే, రేపు ఏమైనా చమురు పైప్ లైన్ కనుక ఆపేసే ధ్వంసం చేస్తే మనకు చమురు కష్టాలు వస్తాయి. కనుక అది రాకుండా ఉండాలంటే చాబహార్ పోర్ట్ ఇరాన్ లో నిర్మించుకుంటాం. కనుక ఇరాన్ పక్కనే పైకి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో
మనం ఆఫ్ఘనిస్తాన్ తోటి మంచి సంబంధాలు కొనసాగిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇది ఒక రకం కత్తి మీద సాము లాంటిది. అంటే ఒకసారి తీవ్రవాద దేశంతోని పొత్తు కుదుర్చుకొని ఒక రకంగా వాళ్ళతో మిత్రులతో ఉంటే ఎప్పుడైనా తీవ్రవాదం మన మీద కూడా పనిచేయొచ్చు కదా. అందుకని జియో పాలిటిక్స్ లో చైనా ఎటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తుంది, మనం కూడా దీన్ని ఎవరు వ్యతిరేకిస్తలేదు. మోడీ గారు చేసింది కరెక్ట్ అంటున్నారు. కానీ మహిళలకు అసలే హక్కులు ఇవ్వని, మహిళలను ఒక మనుషుల్లాగా చూడండి, ఆ దేశంతో మనం పొత్తు పెట్టుకోవడం కానీ, ఏదైనా మంచి మన వాళ్ళతో సఖ్యతతో ఉండడం కానీ, మన దేశంలో మహిళల మీద కోపం వస్తుంది. చూసాం కదా, మొన్న జర్నలిస్టులను ప్రెస్ మీట్ కు అనుమతించలేదు. అది వాళ్ళ దగ్గర మహిళలను మన లెక్కలో చూడరు కనుక ఇక్కడ కూడా మహిళలు వద్దు అన్నారు, మహిళా రిపోర్టర్లు వద్దు అన్నారు. అది చాలా తీవ్రంగా ఖండించాల్సింది. భారత ప్రభుత్వం మరి ఎందుకో యుద్ధం చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ తో, ఆఫ్ఘనిస్తాన్ పాలసీస్ మన దగ్గర ఎట్లా అమలు చేస్తారు, మన దగ్గర మహిళలను ఎట్లా అవమానిస్తారు అనే ఒకటి ఉన్నది. అది ఒక్కడ తప్ప మిగతా అన్ని అంశాల విషయానికి వస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తో వ్యూహాత్మకంగా మనం స్నేహం చేస్తున్నాం. పాకిస్తాన్ దెబ్బకొట్టాలంటే ఆఫ్ఘనిస్తాన్ మనకు అవసరం కూడా ఇప్పుడు. అట్లాగే ప్రపంచ రాజకీయాల దృష్ట్యా చూసుకుంటే కూడా మనం ఎవరితోని శత్రుత్వం కావాలని కొని తెచ్చుకోం. ఉన్నంతలో మనం అందరితో సఖ్యతగా ఉందాం అనుకుంటున్నాం. పాకిస్తాన్ చేస్తున్న పనుల వాళ్ళని పాకిస్తాన్ ఉన్న శత్రువు ఇంకోటి ఏం లేదు. చైనా ఉందనుకుంటే డైరెక్ట్ యుద్ధం ఎప్పుడు దిగలేదు కనుక ఇప్పుడు చైనా సిపెక్ రహదారి ద్వారా ఇరాన్ లో మన అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం ప్రయత్నం చేస్తుంది కనుక శత్రు మిత్రుడు అన్నట్టు మనకు పాకిస్తాన్ వ్యతిరేకంగా తాలిబాన్లు కానీ వాళ్ళు చేస్తున్న చర్యలను సమర్థిస్తున్నాం. పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళకు కొంత వస్తుందనేది కూడా వాళ్ళ వాదన సరి అయింది అని రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. విశాఖలో 10 ఏళ్లలోనే ఐటీ అభివృద్ధి. హైదరాబాద్కు 30 ఏళ్లు పట్టింది. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం. మంత్రి లోకేష్ స్పష్టీకరణ. సాగర తీరంలో డేటా సెంటరు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ విశాఖలో కూడా ఐటీ అభివృద్ధికి మంత్రి లోకేష్ గారు భూమి పూజ చేస్తున్నారు. దీనికి సంబంధించి అభివృద్ధి ఎంతవరకు వెళ్తుందంటారు? మంచిది. ఎందుకంటే విశాఖపట్నం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో అదొకటి విశాఖపట్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పెద్ద నగరం మనకు. అట్లా మల్టీ కల్చర్ కూడా ఉంటుంది. అంటే హైదరాబాద్ లో భాషా సంబంధం లేకుండా ఎట్లా బతకగలుగుతారో, ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క నగరం మనకు భాష వేరైన, ప్రాంతం వేరైన, ఎక్కడి వాడైనా బతకగలిగే స్థితి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, పోర్టు ఉంది, విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది. దానివల్ల దేశవ్యాప్తంగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఉద్యోగ భద్రత ఉంటుంది, అట్లాగే భాషా సమస్య రాదు అని చెప్పి ఇప్పుడు చెన్నై లాంటి చోట్ల భాషా సమస్య వస్తుంది. కనుక విశాఖపట్నం ఒక రకంగా చెప్పాలంటే తూర్పు తీరంలో అటు కలకత్తా ఇటు చెన్నై మధ్యన మనకు మంచి నగరంగా ఉన్నది. సరే, పూరి ఉన్న, కటక్ ఉన్న, పెద్దగా దాని పక్కన పెడితే మనకు భువనేశ్వరం ఉన్నా కూడా ఇంతకంటే మంచి అభివృద్ధికి అవకాశం ఉన్న నగరంగా విశాఖపట్నం ఉన్నది. ఇప్పుడు నిన్న లోకేష్ ప్రారంభం చేసిన దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట అన్నారు. నిన్న రేపు 14 అంటే రేపు నా జీవితంలో ముఖ్యమైన రోజు. గూగుల్ డేటా సెంటర్ తో పాటు చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు అక్కడికి మన విశాఖపట్నంకి వచ్చే అవకాశం ఉంది. ఇది నా జీవితంలో 14వ తేదీ 13వ తేదీ చాలా ముఖ్యమైన దినాలు అన్నాడు. దానికి అంకురార్పణ జరిగింది. రేపు పూర్తి స్థాయిలో రేపు ప్రారంభోత్సవం మనకు గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కూడా జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగా జరిగితే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటుంది, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఉంటుంది, మన పాలనా రాజధానిగా పూర్తిగా అమరావతి ఉంటుంది. 3 అంటే రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్ర ఒకటి, అలానే మనకు మధ్య సర్కారీ జిల్లాల్లో ఒకటి. ఈ రకంగా చూసుకుంటే అభివృద్ధిలో సమభాగంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక మంచిదంటే దీన్ని ఆహ్వానిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.